హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దునియా అమ్మాయి వ్లాగ్స్. ఈరోజు వీడియోలో చుండ్రు ఉండే వాళ్ళకి ఒక మంచి హెయిర్ ప్యాక్ అయితే చూపిస్తున్నానండి. అయితే నాకు ఫీవర్ రావడం వల్ల ఒక 10 days అయిందనమాట నేను తలస్నానం చేసి. అయితే లైట్గా చుండ్రు ఉండి ఇచ్చింగ్గా ఉండడం వల్ల ఈ హెయిర్ ప్యాక్ అయితే వాడుతున్నాను. అయితే ఫీవర్ రావడం వల్ల తలస్నానం చేసిన తర్వాత హెయిర్ ఊడుతుందా లేదా అనేది చూడాలి. ముందుగా ఈ హెయిర్ ప్యాక్కి మెంతులండి. మెంతులు నైటే నానబెట్టుకోవాలి. నైట్ నానబెట్టుకొని మార్నింగ్ ఇలా మిక్సీ జార్లో వేసుకోవాలి వాటర్తో సహా. మెంతులు మనకి హెయిర్కి చాలా మంచిది కదా. తర్వాత అలోవెరాని చెట్టు నుండి కోసిన తర్వాత 10 నిమిషాలు పక్కన పెట్టి తర్వాత బాగా కడిగి ఇలా పైపొట్టు తీసేసి లోపల గుజ్జుని వేసుకోవాలి. ఈ రెండు వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలండి. మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత కొద్దిసేపు పక్కన పెట్టేసాలి. 5-10 నిమిషాలు పక్కన పెడితే మనం మిక్సీ పట్టించుకున్నది గట్టిగా అవుతుందన్నమాట. అప్పుడు పెరుగు వేసుకోవాలి. పెరుగు అనేది పుల్లగా ఉండాలండి. పుల్లగా ఉంటేనే మనకి చుండ్రుకి చాలా బాగా పనిచేస్తుంది. ఇంట్లో చేసిన పెరుగు అయితే చాలా మంచిదండి. అదే ఫ్రిడ్జ్లో పెట్టిన పెరుగు అయితే చల్లగా లేకుండా బయట పెట్టి చల్లగా లేనప్పుడు వేసుకోండి. వేసుకొని ఇలా మిక్సీ పట్టించుకొని హెయిర్కి పెట్టుకోవాలి. హెయిర్కి పెట్టుకునేటప్పుడు కూడా హెయిర్స్ని లేయర్స్గా తీసి హెయిర్ ప్యాక్ని పెట్టుకోవాలి. హెయిర్ ప్యాక్ ముందుగా స్కాల్ప్కి పెట్టుకోవాలండి. స్కాల్ప్కి పెట్టుకుంటేనే మనకు చుండ్రు అనేది చాలా బాగా కంట్రోల్ అవుతుంది. స్కాల్ప్ పెట్టుకున్న తర్వాత హెయిర్ ప్యాక్ మిగిలితే తర్వాత హెయిర్కి పెట్టుకోవాలి. ఇలా హెయిర్ మొత్తం లేయర్స్గా తీసి హెయిర్ ప్యాక్ అనేది తల మొత్తం అప్లై చేసుకోవాలండి. హెయిర్ ప్యాక్ ఇలా పెట్టుకుంటే డాండ్రఫ్ కంట్రోల్ అయ్యి హెయిర్ అనేది హెల్దీగా ఉంటుందండి. హెయిర్ ప్యాక్ ఇలా హెయిర్ అంతా పెట్టుకునేసిన తర్వాత ఒక క్యాప్ కానీ లేకపోతే ఒక కవర్ కానీ ఒక క్లాత్ కానీ హెయిర్కి వేసుకోవాలి. హెయిర్ ప్యాక్ పెట్టుకున్న తర్వాత 45 minutes నుంచి 1 hour దాకా ఈ హెయిర్ ప్యాక్ అయితే పెట్టుకోవచ్చండి. 1 hour తర్వాత తలస్నానం చేసేయచ్చు. తలస్నానం చేసేటప్పుడు కూడా మన 10 వేళ్ళు స్కాల్ప్ని క్లీన్ చేసుకుంటూ తలస్నానం చేయాలండి. ఇలా చేస్తే స్కాల్ప్కి ఉండే చుండ్రు చాలా బాగా రిమూవ్ అయ్యి హెయిర్ అనేది హెల్దీగా ఉంటుంది. మనం తలస్నానం చేసేటప్పుడు కూడా మనం హెయిర్కి పెట్టుకున్న హెయిర్ ప్యాక్తోనే తలస్నానం అనేది చేయాలండి. ఇలా మొదటగా చేసిన తర్వాత షాంపూ వాడాలి. అయితే మొదటగా మనం హెయిర్ ప్యాక్తో తలస్నానం చేసేటప్పుడు మన హెయిర్ అనేది బాగా క్లీన్ అయిపోయి నురగ రావాలండి. అప్పుడే మనకు షాంపూ కూడా ఎక్కువ ఏం పట్టదండి. ఎందుకంటే మనకి ముందుగానే తల అనేది బాగా క్లీన్ అయిపోతుందన్నమాట. తర్వాత మన సబ్స్క్రైబర్ ఒకరు ఏ షాంపూ ఒకటి సజెక్ట్ చేయమన్నారు. నాకు తెలిసి నేను చిన్నప్పటి నుంచి నేను ఈ కుంకుడుగాయల సీకాయ పొడే వాడుతున్నానండి. నేను చిన్నప్పటి నుంచి ఇదే వాడడం వల్ల నేను వేరే షాంపూ ఎక్కువ ఏది వాడలేదు. ఎక్కువగా అర్జెంట్ బయట వెళ్ళాలి అన్నప్పుడు నేను మీరా వాడేదాన్ని. మీరా షాంపూ అయితే వాడేదాన్ని. అయితే తక్కువగా వాడేదాన్ని అనమాట. ఇప్పటికీ నా లైఫ్లో 2-3 times వాడినానంతే ఆ షాంపూని. ఇంతవరకు నేను ఏ షాంపూ వాడలేదండి. ఈ కుంకుడుగాయ సీకాయ పొడి వాడుతూ ఉన్నానన్నమాట. ఈ కుంకుడుగాయ సీకాయ పొడి 6 monthsకి 7 monthsకి సరిపడేంత వరకు నేను మిషన్ దగ్గర పొడి కొట్టుకొని వచ్చి స్టోర్ చేసి పెట్టుకుంటూ ఉంటాను. ఈసారి పొడి అయిపోయిన తర్వాత నేను వీటిలో ఏమేమి కలుపుతాననేది ఫుల్ వీడియో చేసి పెడతాను. నాకు తెలిసి అందరి దగ్గర కుంకుడుగాయ సీకాయ పొడి దొరకకపోవచ్చు. అయితే మనకు మార్కెట్లో అవైలబుల్గా ఉంటుంది. మీకు షాంపూ ఏదైనా కావాలి అంటే తప్పకుండా కామెంట్ చేయండి. నేను కనుక్కొని మీకు మంచి షాంపూ అనేది నేను సజెస్ట్ చేస్తాను. మనకు తలస్నానం చేసే ముందు ఈ కుంకుడుగాయ సీకాయ పొడి మనకి ఎంత కావాలో అంత మగ్గులో వేసుకొని వేడి వాటర్ వేసుకోవాలండి. ఇలా 1/2 hour ముందు వేడి వాటర్ వేసుకొని పెట్టుకుంటే మనకు పొడి అంతా బాగా మెత్తగా నాని మనకు మంచి నురగ అనేది వస్తుందన్నమాట. తలస్నానం కూడా ఈజీగా చేసుకోవచ్చు. అలవాటు ఉండే వాళ్ళైతే ఈజీగానే చేసుకుంటారు. అలవాటు లేని వాళ్ళకైతే కొద్దిగా కష్టం అవుతుంది. నాకైతే చిన్నప్పటి నుంచి బాగా అలవాటు అయిపోయిందనమాట కుంకుడుగాయ సీకాయ పొడితో తలస్నానం చేయడం. ఇంకా ఇలా చేసిన తర్వాత నాకు సీరం ఏం వాడడం అలవాటు లేదండి. నేను సీరం ఏమీ వాడటం లేదు. అందుకే మీకు ఏ సీరం చెప్పటం లేదనమాట. డాండ్రఫ్కి హెయిర్ ఫాల్కి హెయిర్ ప్యాక్స్ పెట్టుకుంటే సరిపోదండి. కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. ఈ జాగ్రత్తలు ఏంటి, అలాగే కొన్ని హెయిర్ ప్యాక్స్ కూడా
కొన్ని డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఈ వీడియో కింద. ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు తప్పకుండా చూడండి. నాకు చూసారా హెయిర్ 1-2 వస్తుంది, అస్సలు రాలటం లేదనమాట. 10 డేస్ తర్వాత తలస్నానం చేస్తే కూడా నాకు హెయిర్ అనేది లైట్గానే రాలుతూ ఉందండి, ఎక్కువేం రాలేదనమాట. హెయిర్ ఫాల్ ఉండేవాళ్ళు, డాండ్రఫ్ ఉండేవాళ్ళు తలస్నానం అనేది డే బై డే కంపల్సరీ చేయాలండి. అప్పుడే మనకు హెయిర్ ఫాల్, డాండ్రఫ్ అనేది కంట్రోల్ అవుతుంది. తలస్నానం చేసేటప్పుడు ఇలా ఏదో ఒక హెయిర్ ప్యాక్ పెట్టుకొని కంపల్సరీ డే బై డే తలస్నానం చేయండి, మీకు ఖచ్చితంగా మంచి ఫలితమే ఉంటుంది. ఇంక ఈ వీడియోనైతే ఇక్కడితో ఎండ్ చేస్తున్నానండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మేము ముందుంటాను. అంతవరకు టు ఫాలో దునియా అమ్మాయి వ్లాగ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఆల్. బాయ్.